నాదా మా జనకుడు బ్రాహ్మణ మాటలను బట్టి ఆ యొక్క లగ్నం చేసి నాగవెల్లి ఎందుకని ఆపినాడు? జాగ్రత్త జై మూడు విద్యలానో నేర్చుక మరొకవా చేరనా మాతాకు నీకు విచరణ ఉండి నేను ఆ యొక్క విద్యలు చేసుకుని వస్తాను కదా. జయ శ్రీ జమదగ్నిష్ఠునికి నాదా తల్లిదండ్రులున్నారు అన్నదమ్ములున్నాయో నాదా ఆ యొక్క తల్లిదండ్రులున్న అన్నదమ్ములున్న ఎందరూ నా వెను వెంబడి రారు కదా. నాకు పతియే సేవ పతిదే దైవం అని నేను నమ్ముకున్నాను కదా. జాయత్రి రేణుక దేవికి కన్నవారు లేరా నీకు కని చింతలేనా మాతాకు దేవి నీ యొక్క బాంధవులు నీ తల్లిదండ్రులు అంతా నీతోనే ఉన్నారు కదా, నీకు ఎలాంటి చింత విచరణ ఉండము కదా. జయ శ్రీ జమదగ్నిష్ఠునికి నాదాధరణి మై సమౌరా దైవ సాక్షిగా స్వామి ఆ యొక్క ఎన్ని చెప్పినా నీ వెనువెంబడే వచ్చేదాన్ని కదా. జాయత్రి రేణుక మాతాకు ధరణి మై సమౌరా దైవ సాక్షిగా
యొక్క గురుమంత్రం నేర్చుకొని వస్తారు, నీకు నాతోనే చెమేంది, నువ్వు ఇచ్చటనే ఉండము కదా. స్వామి ఇవన్నీ చెప్పినా నేను నిన్ను మాత్రం వదలను కదా. నీకు స్వామి మీరు వెళ్ళినా గాని మరి మీ మంచి చెడ్డలు నాకు ఎలా తెలియవలేను స్వామి. అట్లా అంటున్నావా దేవి? అవును. నాకు ఒకవేళ ఆపద సంభవించినటువంటి నీ మంచి మాట నాకు ఎట్లా తెలియని అంటున్నావా? అవును. అచ్చట తులసి మొక్క నాటినాను కదా, ఆ తులసి మొక్కకు 10 దినము నీరు పోసి పరిరక్షణ చేయము. ఒకవేళ నాకు ఆపద సంభవించినటువంటి ఆ తులసి చెట్టు ఎండిపోయి రాలిపోవును. నిత్యమనగా ఆపద సంభవించింది నాకు చెప్పి నువ్వు శతులు తప్పని సత్తాన భవనము, నితులు తప్పని నిత్తాన భవనము తీసుకొచ్చినట్టుంటే నేను మళ్ళీ లేవగలను. సరే అది విధముగానే నేను తెచ్చదను స్వామి. జయ శ్రీ జగజ్జనని మాతాగే నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించబారము నీదయ్యా. నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించబారము నీదయ్యా. నా తండ్రి శివుడా రావయ్యా, నన్ను రక్షించబారము నీదయ్యా. నా తండ్రి శివుడా రావయ్యా, అయ్యో నిన్నే నమ్మితి గంగమయ్యా, వేళ నన్ను బ్రోవయ్యా రావయ్యా. నిన్నే నమ్మితి గంగమయ్యా, వేళ నన్ను బ్రోవయ్యా రావయ్యా. నిన్నే నమ్మితి కైలాసవాసుడు నన్ను ఎంత మోసము చేసినాడు కదా. ఇప్పుడు గురుమంత్రము నేర్చుకురాని మాత్రం నాకు వెళ్ళి కానివ్వడు కదా. ఇప్పుడే నేను గురుమంత్రకు వెళ్ళి అడవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తాం మరి. ఇప్పుడు మనకు పరిస్థితి అట్లా వచ్చింది కదా, తప్పకుండా నేర్చుకుని రావాలి. జాయత్రి రేణుక మాతాకు వెళ్ళేదానే నిపుడో ఇంత దూరము వచ్చిన కానీ నాకు ఎవరు అగపడతలేపాయి. ఈ గురుమంత్రము నాకు ఎక్కడ దొరకాలి, ఎలా లభించాలి, నేను ఎప్పుడు నాకు వెళ్ళి కావించుకోవాలి. దైవమని నేను ఏమి చెయ్యాలి? నారాయణ గోకమల నయన దీనవనా నిన్నే నమ్మితినయ్య
దేవా దేవా నిన్నే నమ్మితినయ్యా ఓ దేవా దేవా నీలకంఠగా నన్ను కరుణించుమా దేవా నన్ను గోవుమా నీలకంఠ మాతాకు जय श्री जगत का माता की ना कन्ना तल्ले नेने विसे तो ना कल्पावल्ले नेने विसे तो कन्ना तल्ले नेने विसे तो ना कल्पावल्ले ना कन्ना तल्ले नेने विसे तो ना कल्पावल्ले मरगो कोस्ती में पूरे में तलो में आई मरगो कोस्ते में पीदी झूठा कोई मरगो कोस्ती में मरगो लगा बाड़े नका ना तले अय्यो रे रे बेसे तो రాక్షసుతో అయ్యయ్యో ఆ పుణ్యాత్ములు ఎవరైనా పుణ్య లోపల ఉన్నా పుణ్యాత్ములు ఎవరైనా పుణ్య లోపల ఉన్నా దయచేసి కళాకారులు ఎవరైనా పళ్ళం అందుకోవాలి, ఆట సక్సెస్ చేయాలి. నాకేంది ఎవరు పోవద్దు. ఏమి చేయదును మా తల్లిని ఎటులా రక్షించును. లోకరక్షక ఎవరైనా మా తల్లిని కాపాడేవారే లేరా? సేవక నేను ఇంత దూరము వచ్చిన కానీ నాకు ఎవరు అగపడతలేదు కదా ఈ అడవిలో. నాకు గురుమంత్రం ఎక్కడ దొరకాలి, ఎలా దొరకాలి అని చెప్పి నేను తిరుగుతున్నాను. కానీ ఆ చెట అమ్మ అమ్మ అని ఎవరు ఏడుస్తున్నారు, కొంచెం దని పడుతున్నారు కదా. ఆడికి పోయి వారికి ఏమి బతకలేదు. మనం సరే వస్తామా, పలకరిస్తామా? జాయత్రి మాతాకు ఓ నారాయణ భోకముల నయన దీనవన అమ్మా
మీరు ఎవరు, మీకు ఏమి బాధ కలిగినది అమ్మా అని ఏడుస్తున్నారు, మీ బాధలు నేను తీర్చవాలను కదా. జాత్రి గనుక మాతాకు ఎందుకొరకు మీరు ఇటులా దుఃఖించారు మాతలారా. దేవి నీకు ఏమి బాధలు కలిగినది, ఎందుకని ఏడుస్తున్నారో ఆ బాధలు నాకు వివరించము కదా. జై చూడడానికి ఈ మడుగు నీళ్లు తాగకపోతే మా తల్లి మడుగు లోపల దిగబడ్డది. జాయక మాతాకు బతుతే మాయే వరంబు నెలపుమా మాతలారా. తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను కదా. ధరణి మేషమౌరా దాముని కలిసేదా మాతలారా. మగులో వెళ్ళని తల్లిని తీసేదా మాతాకు మాత నీ తల్లిని మాత్రం తీసి కాపాడుతాను కదా, ఏం భయం చెందకు. జాయత్రిక మాతాకు మడుగు లోపల ఉన్నవట్టి కామదేవుడనిప్పుడు మడుగు లోపల ఉన్నవట్టి కామదేవుడనిప్పుడు బావువరము చేత నేను బావుగాను తీసదా రెండు కొమ్ములు బట్టి నేను గట్టిగా నూకుంజదా గట్టిగా నూకుంది నేను గట్టు పైన వేసదా
మాతాకు జై గోమాత ఇగొక్క మీ తల్లిని తీసినాను చల్లగా ఉండి దీర్ఘాయుస్తో బతకాలి. మాతాకి చాలా సంతోషం స్వామి. మీరు ఎందుకు ఈ అడవిలో పడి తిరుగుతున్నారు చెప్పండి. నన్ను ఎందుకు ఎరుగు పడి తిరుగుతున్నారు అంటున్నారా? ఎవరయ్యా మీరాలో ఎందుకు చల్లగా ఉంటుంది. ఎవరయ్యా మీరాలో ఎందుకు సందేహమందు ఆదుకుంటేనేమో ఓ మౌని గారు స్వామి ఆదుకున్నారు కదా, ఎవరో తెలుపని అంటున్నారా? అవును కదా. జాత్రి రేణుక మాతాకు ఋషిక మాముని పుత్రుడనేనమ్మా మాతలారా నా పేరు జమదగ్ని నయముతో వినవమ్మా మాతాకు నేను ఆ యొక్క ఋషికామాముని పుత్రుడను. నా యొక్క నామము జమదగ్ని మునేశ్వరుడు అంటారు కదా. జయ శ్రీ రేణుక మాతాకి ఎందుకొరకు మీరు గంట వెళ్ళారా? సందేహమును లేక సరగుణ తెలుపుమే మౌని గారు సందేశమును లేక సరగుణ తెలుపుమే మౌని గారు. ఓ మునివర్యా, మీరు ఎందు గురించి వచ్చారో ఆ వచ్చిన పని ఏమో సవిస్తారముగా తెలుపు. గాయత్రి రేణుక మాతాకు గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చితి మాతలారా గురు మంత్రము దాడా మీరన్న తెలుపారా మాతలారా మాతాకు ఓ దేవి గోమాతలారా, నేను ఆ యొక్క గురుమంత్రము కొరకు వచ్చినాను. ఆ గురుమంత్రము నేను ఎందెందుకు తిరిగినా కానీ నాకు దొరకలేదు. మీరన్నా నాకు గురుమంత్రం చెప్పారా? జగజనగా మాతాకి తల్లి బిడ్డలను కలిపిన మీ వైవా మౌని గారు తల్లి బిడ్డలను కలిపిన అనాగర్భమందు నా గురు మంత్రం గలదయ్యా మౌని గారు మాతాకి. ఓ మునివర్యా, ఏమన్నారు? మీరు ఆ యొక్క తల్లిని బిడ్డలను కలిపావు కాబట్టి నా గర్భమందు నా గురుమంత్రం కలదు నీకు చెప్పుదాను. సరే, గురుమంత్రం చెప్పినట్టు నేను చాలా సంతోషం ఇస్తాను కదా, నాకు గురుమంత్రం తెలుపుతుంది కదా. జయ శ్రీ జగదేక మాతాకి. ఇటు రమ్మి మాతాకి. స్వామి
మీకు గురుమంత్రం ఎప్పుడే చెప్పేదాము. జై రేణుక మాతాకు ఓం నమః శివాయ 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 జై రేణుక మాతాకు. మీకు గురుమంత్రం వసగితివి. మీకు గురుమంత్రం వసగితిని నీతోటి మీ వెంట వెనుకంబడి మేము ఎల్లప్పుడూ ఉంటాం. నీకు ఏ సహాయం సరే నాతోనే ఉండు, సరే నాతోనే ఉండు, నేను మీతోనే ఉంటాను కానీ నేను మీకు ఏ సహాయమైనా చేస్తాం. గోమాతలారా ఇది నా యొక్క యాజ్ఞ. జై మాతాకి. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ అభిమానాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, పాండలాపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లా ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకాదేవి, జై మాయలో కలిపి. శరణం 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 మారాణి, శరణం మారాణి.